అలాగే ఇప్పుడు లైఫ్ లెసన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఎంతో జీవితం చూసారు. హ్మ్. అంటే తరతరాలుగా చూస్తూ వస్తున్నారు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుకుంటే అమ్మో! అది వెరీ డీప్ సబ్జెక్టా? డీప్ అండ్ హార్ట్ సబ్జెక్ట్ అది. హ్మ్. ఒక్క విషయం చెప్పాలనుకుంటే అంటే హ్మ్. భార్యలు భర్తలను చంపుకుంటున్నారు. అమ్మో! ఇటు అటు చంపుకోవడం ఇవే చూస్తూ ఉన్నాము. చంపడం ఎందుకు? ఇష్టం లేకపోతే హ్మ్. వదిలేయొచ్చు కదా! హ్మ్. హ్మ్. ఎందుకు చంపడం? చంపాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక రిలేషన్ సస్టైన్ అవ్వడమే కష్టమైపోతుంది ఇప్పుడు. హ్మ్. భార్యాభర్తల సంబంధం. దాని గురించి మీరేం జెప్తారు? అది కొంచెం పెద్ద సబ్జెక్టు. మరి నేను అంత చెప్పగలిగిన శక్తి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. హ్మ్. ప్రయత్నం చేస్తాను. నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు పాత రోజుల్లో ఎర్లీ స్టేజెస్‌లో పెళ్లి చేసేసేవాళ్ళు. అవును. హ్మ్. చిన్న వయసులో. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఆ బంధం గట్టిగా ఉండిపోయేది. ఇది తప్పుగా అనుకోవద్దు. ద్వందార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. చిన్న వయసులో ఒక ఫిజికల్ అట్రాక్షన్ అవును. ఉంటాయి. ఉంటాయి. అవును. అది జరుగుతున్న సమయంలోనే పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఈ అట్రాక్షన్ మనం సినిమాలు చూసో, ఫోన్‌లు చూసో, లేకపోతే మీతో సంభాషించో, నేను నాలో ఉన్న ఆలోచనని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళితే మీరు నాకు కొత్తగా అనిపించరు. హ్మ్. ఓకే. మొదటిసారి తెలిసిన ఒక స్పర్శని ఎవరు అంత తొందరగా మర్చిపోరు. అర్థం చేసుకోండి మీరు. కాబట్టి తర్వాత వ్యవస్థ కూడా, సొసైటీ కూడా దానికి చాలా దోహదపడేది. హ్మ్. తొందరగా విచ్ఛిన్నం చేసుకున్న మనుషుల్ని కూడా గౌరవించేవాళ్ళు కాదు. మంచి, చెడు అన్నీ కలగలుపుగా పంచుకొని సంసారాలు చేసిన ఆడదానికి పాదాభివందనం చేసే సొసైటీ ఉండేది ఒకప్పుడు. తెంచేసుకున్న ఆడదానికి సెల్యూట్ చేసే పరిస్థితిలో ఇప్పుడుంది. హ్మ్. ఇది మంచిది కాదు కదా! నచ్చకపోతే వదిలి వచ్చేసేయని చెప్పే తల్లిదండ్రులు, నీకు వేరే పెళ్లి చేసేస్తామని చెప్పే సొసైటీ, మీరు ఫ్రీగా ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పే ప్రభుత్వ హామీలు, వీటన్నిటితో ధైర్యం ఎక్కువొస్తోంది. హ్మ్. బోత్ సైడ్స్. అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ. ప్రాథమిక విలువలు వాళ్ళిద్దరి మధ్యే కోల్పోయారు. హ్మ్. పెళ్ళికి ఉన్న విలువలని వాళ్ళే కోల్పోతున్నారు. మరి కోల్పోయినప్పుడు ఎవరు సహకరించాలి? చెప్పి, నచ్చజెప్పి కొంతవరకు చేయగలరు కదా! మనసు లోపల ఉన్న బలమైన నిర్ణయాన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు. అది. ఈ విలువలని కోల్పోవడం అనేది మన దురదృష్టకరం. దీనికి అందరూ సహకరిస్తున్నారు. సొసైటీ, ప్రభుత్వం, చట్టం అందరూ సహకరిస్తున్నారు. మనకు కొన్ని నిబంధనలు లేకుండా పోయాయి. హ్మ్. అది. ఎవరు నచ్చితే వాళ్ళతో ఉండండి. మీకు నచ్చిన జీవితం మీరు హాయిగా హ్మ్. ఉండండి అని చెప్తున్నారు. నా జీవితం నా ఇష్టం అని చెప్తున్నారు. కానీ నేను అది తప్పని చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ నేను ఈ ఏజ్‌లో నేను చెప్పే మాటలు అందరికీ అంత నచ్చకపోవచ్చు. ఖాతరు చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. మీకేంటి ఇప్పుడు చెప్తారు అనొచ్చు. లేదు. నేను కొంచెం వెనక్కెళ్ళే చెప్తున్నాను. జీవితం చూసిన వాళ్ళు గదా! నేను వెనక్కెళ్ళే చెప్తున్నాను. హ్మ్. నా ఇష్టం నాకేంటి అన్న విషయము సమాజానికి సంబంధించిన విషయం అది. సమాజంలో ఒక వ్యక్తిగా నీ బాధ్యతను కోల్పోతున్నావు నువ్వు. హ్మ్. మనిషి అనేవాడు సంఘజీవి. ఒక్కడు కాదు. నీకు తెల్లారి లేచిన తర్వాత జనం కనిపించకపోతే వెంటనే గుండాకి చచ్చిపోతావు. ఈ పక్షులు కనిపించకుండా, వెలుగు కనిపించకుండా, ఎండ తెలియకుండా, సూర్యుడు లేకుండా, వెలుతురు లేకుండా, రోడ్డు మీద ఈ కార్లు, బస్సులు తిరగకుండా అసలు మీరు ఊహించండి ఒక క్షణం. బతకలేం. భయంతో చచ్చిపోతాడు. వాడిని చంపక్కర్లేదు. మరి నువ్వు సంఘజీవివైనప్పుడు, సంఘంలో నీకు కావాల్సిన అన్నీ కావాలనుకున్నప్పుడు, అందరితోనూ నువ్వు కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు, అందరికీ నచ్చేవాళ్ళలా ఉండాలి గానీ, నా ఇష్టం అనడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. హ్మ్. ఆ సంఘం అనే దాంట్లో ఒక ఫ్యామిలీని మాత్రమే మనం విడిగా పెడితే, ఆ ఫ్యామిలీలో అమ్మ, అక్క, అమ్మ, నాన్న, వదిన
అన్నయ్య, చెల్లెలు వీళ్ళందరూ నిన్ను ఇమిటేట్ చేస్తారు. ఇలా ఒక ఫ్యామిలీలో 10 మందిలో ఇద్దరు ఇమిటేట్ చేస్తే, ఈ 10 మంది అదే ఇమిటేట్ చేస్తే 100 మంది అవుతున్నారు, 1000 మంది అవుతున్నారు, 1,00,000 మంది అవుతున్నారు. అందుకని దుర్మార్గమైన సొసైటీని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మీ మనసుల్లో దేవుడు ప్రవేశించాలి. మీ మనసుల్లో అమ్మ బతికుండాలి. మీ మనసులో ఆడది బతికుండాలి. ఆడది ఎలా ఉండాలో అలా ఉండాలి. మేము ఆర్టిస్టులం కదా, మాకేం తెలియదని మీరు అనుకోవద్దు. లేదు. మేము ఆర్టిస్టులమే. నేను కూడా ఆడదాన్నే, నేను కూడా గృహిణినే, నేను కూడా అమ్మనే. నాకు కష్టం ఉంటుంది, నాకు విరక్తి ఉంటుంది. కానీ వాటిని తప్పించుకొని అనునయంగా సమాజం చేత వేలెత్తి చూపించుకోకుండా బతకడమే మనిషి నైజం. ఎవరితో నాకేం సంబంధం లేదనుకుంటే నేను ఆ సమాజంలో తిరిగే అవకాశాన్ని కోల్పోయిన దాన్ని అవుతాను అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మంచి విషయం అమ్మ. సపోర్టివ్ అంటే ఒక పాయింట్‌కి సపోర్టివ్‌గా చేసే ఒక మహిళకు మహిళ లేదా విషయంపై చర్చించుకునేలాగా ఒక అసలు సొల్యూషన్ ఇంకో తీసుకొచ్చేది. విషయం చెప్పనమ్మా, ఫ్యామిలీ చాలా ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు నా ప్రెషర్ అంతా హాస్పిటల్కి వెళ్ళేది కాదు. మీతో నేను చెప్పేసుకుంటాను. మీ దగ్గర నేను ఏడ్చేస్తాను, మీ దగ్గర నేను బాధపడతాను. నాకు బీపీ రాదు, హాస్పిటల్కి వెళ్ళను. నాకు గుండెపోటు రాదు, హాస్పిటల్కి అచ్చా! వెళ్ళను. ఓకే. ఓకే. నాకు జ్వరం అర్థమైంది. రాదు, హాస్పిటల్కి వెళ్ళను. మీ దగ్గర నా బాధ సబ్సిడీ అవుతుంది. ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు వస్తుంది? నేను మీరు మాట్లాడుకుంటే, నాపై మీకు నమ్మకం, మీపై నాకు నమ్మకం ఉంటే, ఇవాళ అసలు ఆ మనుషులే లేరు. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మరీ మారిపోయారు. దాన్ని ఏమనాలి, కాంక్రీట్ జంగిల్ అనాలా, హ్మ్. అలా అయిపోయాం. మనుషులు ఓపెన్గా మాట్లాడుకుంటే ఎక్కడ తక్కువ చేస్తారో అన్న భయానికి ఎవరు తక్కువ మాట్లాడరు. అంత కోట్లల్లోనే మాట్లాడుకుంటారు. హ్మ్. 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 మీరు చూడండి, ఏదైనా యూట్యూబ్ చూస్తే నేను 100 కోట్లు పోగొట్టుకున్నాను, 1000 కోట్లు పోగొట్టుకున్నా అంటుంటారు. నేనెప్పుడు 1 కోటు కూడా చూడలేదు, తగిలించే కోటు తప్ప. హ్మ్. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఫాల్స్ ప్రెస్టీజ్లో వచ్చే మాటలు ఇవన్నీ. ఈ కోట్లు పోగొట్టుకున్నాను, 100,000 కోట్లు పోగొట్టుకున్నాను, అలా మాట్లాడకూడదు. ఒరిజినల్గా మాట్లాడుకోవాలి. ఉన్న దాంట్లో ఆనందంగా బతకగలగాలి. అలా ఎంతమంది ఉన్నారు? ఈ మనుషుల మధ్య ఈ సాన్నిహిత్యం లేక, మనుషుల మధ్య స్నేహం లేక, మనిషిని నమ్మలేక, నేను చాలా గొప్పదాన్ని అని చెప్పుకుంటే తప్ప మీరు గౌరవిస్తారని అపోహలు చేసే ప్రమాదాల వల్ల మనిషి లోపల కుంచుకుపోతున్నాడు హ్మ్. కదా. అంతే ఆ కదా. పరిస్థితి మారాలి ఫస్ట్. ఎవరికైనా ఏమైనా చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని పరిస్థితి. ఏమనుకుంటారో అన్నొకటి. ప్లస్ వాళ్ళు చెప్పేది నేనెందుకు వినాలని ఇంకొకటి. ఎప్పుడు ఎదటివాడి కోసం బతికితే అసలు నా కోసం నేనెప్పుడు బతకాలి? ఏమ్మా, కాదా? అవును. హ్మ్. అలా వద్దు. హ్మ్. హ్మ్. మా ఆర్టిస్టులు కూడా మేము తెలుసుకోవాల్సింది చాలా ఉంటాయి. మేము కొండతో పోటీ పెట్టుకుంటే మా తలకాయ పగులుతుంది. మేము కొండ అవ్వం కదా. అవును. వాళ్ళల్లో ఒక పార్ట్ అన్నా ఆలోచన చేసి, వాళ్ళల్లో ఒక క్రమశిక్షణ, నిబద్ధతతో బతికే వాళ్ళ స్టైల్ ఏదైనా కొంచెం అవలంబిస్తే అదే అదృష్టం. వాళ్ళని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా బతకాలని అనుకోవడం వల్ల జరిగే ప్రమాదాలే ఇవన్నీ. ఓకే. అలాంటి ప్రమాదాల వరలో ఇరుక్కోకుండా మా ఆర్టిస్టులు కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్. అవును. హ్మ్. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కానివ్వండి, ఆ ప్రెస్టేషన్ అనేది పక్కన పెట్టి ఎంత పెద్ద అంతస్తు దొరుకుతుందో దాని మీద నుంచి దూకుదామనే ఆలోచన మానేసి, మనం ఎంత ఎదగాలి, ఎంత ఒబ్బిడిగా ఉండాలి, ఎంత స్టబాన్గా ఉండాలి, నా కుటుంబానికి నేను ఎవరిని అని ప్రశ్న వేసుకుంటే ఎవరికి దుర్మార్గమైన ఆలోచనలు రావు. చంపాలనుకోరు, చచ్చిపోవాలనుకోరు, రెండు ఒకళ్ళకి హాని చేయాలని అనుకోరు. హ్మ్. అనుకోరు.
ఇంతసేపు వాళ్ళు బిజీగా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ ఇవి ఉన్నప్పుడు పక్క ఆలోచనలు రావు. ఎందుకు వస్తాయమ్మా? ఉమ్, కాదమ్మా, ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్ళానమ్మా. ఉమ్, నాకు మీరు నిజం చెప్తే నమ్ముతారో లేదో, నాకు ఆ 1000 రూపాయల్లో వస్తువే కనిపిస్తూ ఉంటుంది నాకు. ఉమ్, వాడు 1,00,000 రూపాయలు చీర పెడతాడండి అక్కడ, నేను 1,00,000 పెట్టి చీర కొనుక్కోలేకపోయినా అనేది డిప్రెషన్. ఉమ్. అసలు నాకెందుకు 1,00,000 రూపాయలది? వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నో, నాకు అవసరం లేదు. నాకు ఈ రోజుకి ఇంతే కావాలి, అంతలోనే నేను పర్చేజ్ చేయాలి అనుకునేది హెల్దీ మైండ్. పక్కన ఆవిడ వడ్డాణం కొనడానికి వస్తుందండి, నేను ముక్కుపుడక కొనుక్కోవడానికి వెళ్తాను అని నవ్వుతాను అంతే. వడ్డాణం లేదని మనం బాధపడకూడదు. ఉమ్. ఉమ్. దానివల్ల ఇంట్లో గొడవలు పెట్టేసుకోవడము, లేదా మనం ఫీల్ అయిపోవడము, కంపారిజన్ చేసుకోవడము, వీటి వల్ల ఇంకెక్కువ ప్రెషర్ పెరిగిపోతుంది. అంటే మన మైండ్ మారాలి అనేది నా ఉద్దేశం. అవును. అది